తెలంగాణను క్రీడా హబ్గా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కప్కు శ్రీకారం చుట్టారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు ఛాంపియన్లను తయారు చేసేలా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న సీఎం కప్ 2వ ఎడిషన్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ప్రారంభించి అందులో అన్ని రంగాల్లో క్రీడా రంగంతో పాటు విద్యారంగంలో కూడా రాణించాలని, వాళ్ళు ఇంకా ఎదగాలని అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం, దానికి 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మరి స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేసి స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసి క్రీడా రంగానికి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వడం, కేవలం ఒక సిల్వర్ ఒక గోల్డ్ అతి కష్టంగా ఇది వస్తా ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మనం క్రీడాకారుని ప్రోత్సహించి సరిగా క్రీడాకారులను మనము ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున క్రీడా రంగంలో మరి ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారి యొక్క స్పోర్ట్స్ కప్ ని ఈ రోజు ప్రారంభించడం, అందరిని కూడా మరి ఆశీర్వదించడం జరిగింది. ఎక్కువ మంది క్రీడాకారులని మన రాష్ట్రం నుంచి ప్రొడ్యూస్ చేస్తామనేటువంటి ఆశ కూడా నాకు. థ్యాంక్ యూ.